ఒక్కొక్కటిగా బయటపడుతున్న జనసేన నాయకుల రాసలీలలు. అరవ్ శ్రీధర్ ఘటన మరొక ముందే తనను మోసం చేశాడంటూ మరో జనసేన నాయకుడి భాగోతంను మహిళ బయటపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా శారీరకంగా వాడుకుని చిత్రహింసలు పెడుతున్నాడని వీడియో విడుదల చేశారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానినని, పార్టీ కార్యక్రమాల కోసం వెళ్లినప్పుడు జయప్రకాష్ నాయుడు పరిచయం అయ్యాడని, భర్తలేని తనను పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానని నమ్మించాడని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల తర్వాత మద్యం మత్తులో గంజాయి మత్తులో తనను చితకబాదేవాడని, తనను కూడా గంజాయి సేవించమని ఒత్తిడి చేసేవాడని బాధిత మహిళ ఆరోపణలు. తనతో ఉండనని చెప్తే నీ ఫోటోలు వీడియోలు ఉన్నాయని బెదిరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ కన్నీరు పెట్టుకుంటూ బాధిత మహిళ వీడియో విడుదల చేసింది. నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. నేను దేవరం గుంటూరు శివాలయంలో ఉంటాను. నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ఆయన చాలా అభిమానం ఉంది. ఆయన ప్రతి దాంట్లో నేను పాల్గొనేదాన్ని. ఇంకా జనసేన ఆఫీసు దేవాలయంలో ఉందని తెలిసి ప్రతి కార్యక్రమానికి నేను వెళ్ళేదానండి. వెళ్ళిన తర్వాత అక్కడ గోనా జయప్రకాష్ నాయుడు అనే ఇంకా నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఇంకా అలా నన్ను లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను, అంటే ఇష్టం అయ్యని చెప్పి నేను చేసుకున్నానండి. మీకు నాకు సెట్ అవ్వదని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఇంకా నాకు ఫోన్లు చేయడం, ఆఫీస్కి రమ్మడం అవన్నీ జరిగితే వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మీకు నాకు సెట్ అవ్వదు, నాకు పెళ్లి అయిపోయిందని విడాకులు కూడా అయిపోయింది, నేను ఆల్రెడీ భర్త దగ్గర టార్చర్ చూసి వచ్చేసాను, ఇంకా నాకు ఏదో అవసరం లేదండి, నాకు పెళ్లి అయిపోయింది, నన్ను కూడా నా భార్య వదిలేసింది, నేను ఒంటరిగా ఉంటాను, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఇలా ఆఫీస్లో కలిసి ఉండడం అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా 2 సంవత్సరాల నుంచి జర్నీ చేయడం నాకు జరిగిన తర్వాత ఇంకా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాగే మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందంటే నేను తీసుకెళ్ళి కార్యకర్తలతో ఎవరికన్నా మాట్లాడి నేను చేపిస్తాను, మీ అమ్మగారి గురించి నువ్వు టెన్షన్ తీసుకోవాలంటే సరే అండి తీసుకోవాలని చెప్పేసిన తర్వాత ఇంకా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని నన్ను అడిగితే నేను నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బంగారం కూడా ఉన్నదని చెప్పిన తర్వాత బంగారం అయ్యి 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇప్పి నాకు కొంచెం పర్సనల్ ఉంది, అది తీసుకున్న తర్వాత లోన్ వస్తుంది, నాకు లోన్ వచ్చిన తర్వాత నేనే ఇల్లు కొంటాను, నీకు పెళ్లి చేసుకుంటాం కదా అని చెప్తే నేను తీసుకెళ్ళి అన్ని హ్యాండ్ క్యాష్ బంగారం హ్యాండే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తాగడం, నన్ను కొట్టడం, ఇంకా అలా కొంచెం ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడం అది అని చెప్పి నాకు కొంచెం ఇలా పుట్టేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్నీ నన్ను ట్రీట్మెంట్ చూపించడం అది అని చెప్పి మళ్ళీ ఏదో తాగాను కదా కొట్టాను సారీ అని చెప్పేసి మళ్ళీ నార్మల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకా మధ్యలో గంజాయి స్వీట్ అని ఒకటి చేసి నాకు పెట్టేవాడండి. నాకు పెట్టినాక అందరికి ఇచ్చేవాడు, గంజాయి స్వీట్ చేసి అందరికి ఇచ్చి తెమ్మని చెప్పేవాడు. తర్వాత గంజాయి ఎలా తను తీసుకోవడం, మళ్ళీ మధ్యలో నన్ను కొట్టేయడం అది అని చెప్పి చాలా టార్చర్ పెట్టేవాడు. శారీరకంగా కూడా చాలా టార్చర్ పెట్టేవాడు. నేను అసలు నేను తట్టుకోలేకపోయేదాన్ని. మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో మాట్లాడి మళ్ళీ నన్ను ఒక్కడికి తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా తాగిన తర్వాత అదంతా మళ్ళీ కొట్టేవాడు. ఇంకెలా చేస్తే నాకు గొడవలు అయ్యని చెప్పేసి నేను బయటకి వెళ్ళిపోతాను, నేను రోడ్ ఎక్కేస్తానంటే అది ఫొటోస్ వీడియోస్ అన్ని ఉన్నాయని చెప్పేసి చెప్పానండి. కంటే కలిసి వీడియో ఉంది, ఫోటో